ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. వారు జన్మించిన దగ్గర నుండి వారి బాల్యం నుండి అంబేద్కర్ గారు తండ్రి గారు అంబేద్కర్ గారు పేదరికం నుండి మరియు వివక్ష ఎదుర్కొంటున్న రోజు నుండి ఉన్నత స్థాయి విద్యాబుద్ధులు నేర్చుకునే దగ్గర నుండి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిగ్రీ డాక్టరేట్ పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న దగ్గర నుండి గ్రంథాలయంలో ప్రపంచ విశ్వవిద్యాలయం నుండి రెండవ డాక్టరేట్ పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయం కోసం రాజీ లేని పోరాటం చేస్తానన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హక్కులకై ఇది మహా చెరువు పోరాటం. చెరువు నీళ్ళు ముట్టనందుకు అక్కడ ప్రజలందరినీ తీసుకెళ్ళి చెరువులో నీళ్లు తాగుతున్న బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు స్ఫూర్తితో చదువుతున్న మహిళలందరికీ కూడా ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పత్రికని ప్రారంభించిన రోజు నుండి లోక్ నాయక్ పత్రిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రారంభించారు. అణగారిన వర్గాల ప్రజలకై పోరాడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య యువతకు సమాజానికి సేవకు స్ఫూర్తి పొందొచ్చు, విద్య మన బాధ్యత అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతీయ జెండాన్ని అశోక చక్రాన్ని ప్రతిపాదించిన ప్రదర్శన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీట్ కమిషన్ ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షణ రంగంలోని భారతదేశం అవసరాల మేరకు ఏర్పాటు చేసిన సభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షణ రంగ కమిటీ సభ్యుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్రాల అభివృద్ధికై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదన చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. కార్మికులకు కేవలం 8 గంటలే పని దినాలు ఉండాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజుకి అది అమలవుతుంది. 8 గంటలు మాత్రమే పని దినాలు ఉండాలన్నది. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆదర్శ పాత్రికేయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంగీతం పట్ల కూడా వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం ఏ పని చేసినా సమాజానికి
మేలు చేసేలా ఉండాలనేదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీక్ష భూమిని పాల్గొన్నారు. బుద్ధ ధర్మాన్ని అతిపెద్ద మతంగా, ప్రజాస్వామ్యాన్ని చూడాలనుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65 ఏళ్ల వయసులోనే ఆయన అధికార నివాసం నుండి 36వ అలీపురం రోడ్లో న్యూఢిల్లీలో అంబేద్కర్ గారు ఉన్నారు. న్యూఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విజయవాడలో అంబేద్కర్ గారు స్వరాజ్ మైదానంలో మహా నిలయం అంకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మ్యూజియం ఏర్పాటు చేశారు. అతిపెద్ద మ్యూజియంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో మతానికో కాదు, మనిషిగా జీవించాలనుకున్నారు. సమాజంలో అందరూ సమానమే అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఎక్కడా లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీలతోని, మీ పిల్లలతోని అందరూ కూడా వచ్చి సందర్శించే ప్రదేశము విజయవాడలో స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. జై భీమ్, జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇట్లు మీ కిరణ్.